బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు వన్ డే బ్రేక్ పడింది. ఆదివారం ఈస్టర్ కారణంగా బస్సు యాత్రకు సీఎం జగన్ విరామం ఇచ్చారు. ఈస్టర్ వేడుకల్లో పాల్గొననున్న నేపథ్యంలో జగన్ బస్సు యాత్రకు వన్ డే గ్యాప్ ఇచ్చినట్లు వైసీపీ శనివారం ప్రకటించింది. ఇక అనంతపురం జిల్లా శివార్లోని సంజీవపురంలో సోమవారం తిరిగి జగన్ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఇడుపులపై నుండి ప్రారంభమైన ఈ యాత్ర నంద్యాల జిల్లా మీదుగా నుండి అనంతపురం చేరుకుంటుంది. ఇక జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రస్తుతం అనంతపురం జిల్లాలో సాగుతోంది. ఈస్టర్ నేపథ్యంలో రేపు జగన్ విరామం ప్రకటించగా సోమవారం నుండి తిరిగి బస్సు యాత్ర రీస్టార్ట్ కానుంది. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు వన్ డే బ్రేక్ పడింది. ఆదివారం ఈస్టర్ కారణంగా బస్సు యాత్రకు సీఎం జగన్ విరామం ఇచ్చారు. ఈస్టర్ వేడుకల్లో పాల్గొననున్న నేపథ్యంలో జగన్ బస్సు యాత్రకు వన్ డే గ్యాప్ ఇచ్చినట్లు వైసీపీ శనివారం ప్రకటించింది. అనంతపురం జిల్లా శివార్లోని సంజీవపురంలో సోమవారం తిరిగి జగన్ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. రైట్కి విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ లైన్లో ఉన్నారు. సుదర్శన్, చెప్పండి, సీఎం జగన్ సిద్ధం బస్సు యాత్ర అయితే బ్రేక్ పడినట్లు తెలుస్తుంది. అయితే ఆదివారం ఈస్టర్ కారణంగా ఆయన బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? జగన్ బస్సు యాత్రలో భాగంగా ఒకరోజు విరామం తీసుకున్నారు. నిజానికి ఆయన 27వ తేదీ ఇడుపులపై నుంచి బస్సు యాత్ర ప్రారంభించారు. ఏకదాటిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 21 రోజుల పాటు ఈ యాత్ర సాగుతుంది. ఎలాంటి పండుగలు కానీ అలాగే సండేస్ కానీ ఎలాంటి విరామం ఉండదు, కంటిన్యూగా సాగుద్దని ముందు షెడ్యూల్ ప్రకటించినప్పటికీ ఈ రోజు ఈస్టర్ పర్వదినం కావడంతో అది దాని కారణంగా ఈ రోజు ఆయన ఒకరోజు గ్యాప్ తీసుకున్నారు. పండగనే కాదు, ఇక్కడ మెయిన్ రీజన్ ఇప్పుడు 4 రోజుల పాటు నిర్విరామంగా యాత్ర సాగింది. ఇడుపులపైలో మొదలైనటువంటి యాత్ర అనంతపురం జిల్లా, అంటే 3 జిల్లాలు ఇప్పటికే పూర్తయ్యాయి. అనంతపురం జిల్లా సరిహద్దులోని సంజీవపురంలో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి రాత్రి బస చేశారు. ఈ రోజు అక్కడే ఉన్నాడు. ఈ రోజు ఆయన కొంత ప్రత్యేక ప్రార్థనల్లో కూడా అక్కడ పాల్గొనే అవకాశం ఉంది. ఈ 4 రోజుల పాటు జగన్ బస్సు యాత్రకు వచ్చినటువంటి స్పందన కావచ్చు, అక్కడక్కడ లీడర్ల సమన్వయము, ప్రజల నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉంది, ఈ బస్సు యాత్ర తీరులో ఇంకేమైనా షెడ్యూల్లో ఏమైనా మార్పులు చేసుకోవాలా అనే విషయాలన్నీ కూడా ఈ రోజు అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతో, కీలక నాయకులతో ఆయన చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అనే ఈరోజు బ్రేక్ ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. మళ్ళీ రేపటి నుంచి, అంటే సోమవారం నుంచి యథావిధిగా ఈ యాత్ర సాగబోతుంది. అనంతపురం జిల్లా నుంచి ఆయన యాత్ర చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అటు నుంచి నెల్లూరు జిల్లాలోకి వెళ్ళిన తర్వాత అటు నుంచి ఇక ప్రకాశము, గుంటూరు, అటు ఇచ్చాపురం వరకు కూడా ఈ యాత్ర సాగబోతుంది. 4 రోజుల పాటు జరిగినటువంటి ఈ యాత్రలో అనూహ్య స్పందనే లభించింది. వైసీపీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ప్రజలు, వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా జగన్ కు అడుగడుగున స్వాగతం పలుకుతూ వచ్చారు. ప్రతిరోజు సాయంత్రము పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలు కూడా పెద్ద ఎత్తున జనం వస్తున్నారు. జగన్ ప్రసంగ సరళిని కూడా కొంతవరకు మార్చుకొని డిఫరెంట్ గా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈరోజు ఒకటి పండుగ కావడము, 2 ఈ 4 రోజుల పాటు జరిగిన అటువంటి బస్సు యాత్రను సమీక్షించుకోవడానికి అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈరోజు బస్సు యాత్రకు తాత్కాలికంగా విరామం ఇచ్చారు. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.